స్వాతంత్రోద్యమంలో వందే మాతర నినాదం బ్రిటిషర్లకు వణుకు పుట్టించింది. భారతీయులందరికీ ఏకతాటిపైకి తెచ్చి స్వతంత్ర కాంక్షను బలోపేతం చేసింది. భారత భూమిని కీర్తిస్తూ సాగిన వందే మాతరం నినాదం బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం నుంచి గ్రహించబడింది. 1987 నవంబర్ 7న రచించిన ఆ గీతం నేటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. తొలిసారి ఆనంద్ మాటు నవల్లో ప్రచురితమైంది. ఈ సందర్భంగా పురస్కరించుకొని ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ స్వాతంత్ర్యం కోసం వందే మాతర నినాదమిస్తే బ్రిటిషర్లకు భారతీయులను జైలుపాలు చేశారు. అయినా కూడా స్వాతంత్ర కాంక్షతో ఉన్న భారతీయులు నినాదాన్ని వదలలేదు. కాశ్మీర నుంచి కన్యాకుమారి వరకు మరింత భీకరమైన రణ నినాదంలా దాన్ని వినిపించారు. ఈ రోజుకి వందే మాతరం ఆలపించిన ఆ పదాన్ని విన్న నరనరాల దేశభక్తి ఉప్పొంగుతోంది, ఒళ్ళు పులకరిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందే మాతరం ఆలపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరం వందే మాతర గేయాన్ని ఆలపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిదని చెప్పారు.